దళిత నేత బాబు జగ్జీవన్ రామ్ గారిని కీలకమైన శాఖలు రక్షణ శాఖ, వ్యవసాయ శాఖ, రైల్వే శాఖ మంత్రులుగా వారిని నియమించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు దేశంలో మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దామోదరం సంజీవయ్య గారిని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్ర దళిత ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య గారిని కాంగ్రెస్ పార్టీ 1960లోనే ఉమ్మడి రాష్ట్రానికి ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా బీహార్ చీఫ్ మినిస్టర్గా బోలా పాశ్వాన్ శాస్త్రిని, ఇట్లా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా సుశీల్ కుమార్ షిండే గారిని గవర్నర్గా, అదేవిధంగా ఈ మధ్యకాలంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చెన్ని నియమించడం. ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఎన్నో ఒడిదుడుకుల్ని, అడ్డంకుల్ని, చాలా గందరగోళాన్ని ఎదుర్కొని తెలంగాణ బిల్లును ఆమోదించిన లోక్సభ స్పీకర్గా శ్రీమతి మీరా కుమార్ గారిని కాంగ్రెస్ పార్టీ నియమించింది. వారి నాయకత్వంలోనే బాబు జగ్జీవన్ రామ్ గారి కుమార్తె మీరా కుమార్ గారు ఒక దళిత బిడ్డ స్పీకర్ కుర్చీలో కూర్చొని తెలంగాణ రాష్ట్రాన్ని అందించారు. ఇది కూడా చరిత్రలో మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం అధ్యక్ష. ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా మల్లికార్జున్ ఖర్గే గారు ఒక దళితుడే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎస్సీల రిజర్వేషన్లు ఉన్నప్పటికీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కావాలని చాలా సంవత్సరాల నుంచి ఈ వర్గాలలో ఒక డిమాండ్ ఉన్నది. దానికోసం ఎప్పుడు ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. అందుకే దీన్ని రాహుల్ గాంధీ గారు 2018 ఎన్నికల సందర్భంగా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్పష్టంగా హామీ ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతుందని. ఇదే కాకుండా అధ్యక్ష 2023 ఆగస్టు 26న చేవెళ్లలో తమరుగూడ రోజు సభలో సజీవ సాక్షి మల్లికార్జున్ ఖర్గే గారే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో స్పష్టంగా ఎస్సీ ఉపకులాల వర్గీకరణను చేపడతామని చెప్పి వారు చెప్పినారు. వారందరి నిర్ణయాలు, వారందరి ఆలోచన మేరకు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈరోజు మనం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దీనికి సంబంధించి ఒక చరిత్ర ఉన్నది. 1996లో జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్ నియమించడం, వారు 97లో నివేదిక ఆధారంగా వర్గీకరణ చేస్తూ జీవో 68 ఏబిసిడి కేటగరైజేషన్ కింద, జీవో 69 రోస్టర్ విధానాన్ని అమలు చేస్తే ఆనాడు జీవోలు ఇచ్చారు. అదేవిధంగా అధ్యక్ష 2000 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ఉమ్మడి ఏపీలో వర్గీకరణను అమలు చేయడం జరిగింది అధ్యక్ష.